అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం 110వ భాగం. విక్రమ్ త్రిపాఠి నుండి రెడ్ స్టోన్ అందుకున్న వేద దాన్ని ఆశ్చర్యంగా ఆనందంగా చూసింది. అభికి రాజు దగ్గర నుండి ఎలాంటి ఆచూకీ లేదు. రాజీవ్కి ఏమైందో తెలీదు. ఈషా ఎలా ఉందో అర్థం కాలేదు. విక్రమ్ త్రిపాఠితో మాట్లాడటానికి ప్రయత్నించాడు, కానీ అది సాధ్యపడలేదు. అభి ఎవరికీ చెప్పకుండా తానే స్వయంగా బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు. తను కూడా తిరిగొస్తాడో లేదో తెలీదు. అందుకే చివరిసారిగా ప్రతి ఒక్కరిని కలవాలనుకున్నాడు. ఒకరోజు మొత్తం ఉత్తరారోహిణితో గడిపాడు. చివరిసారిగా తన స్నేహితులందరినీ కలిశాడు. టీనా కోమాలోకెళ్ళిన తర్వాత అభి తరచుగా వచ్చి టీనాకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉండేవాడు. ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుటపడ్డాక ఆమెను చూసుకోవటానికి ఒక నర్సుని ఏర్పాటు చేశాడు. ఈషా కబార్షినవ్వటం, టీనా కోమాలోకెళ్ళటం, రామచంద్ర చనిపోవటంతో సులోచన చాలా దిగులుగా ఉండిపోయింది. చాలా రోజుల తర్వాత అభి ఆమెను చూడటానికి ఇంటికొచ్చాడు. ఈ మధ్య ఈషా కూడా రావటం లేదు. ఎక్కడుంది? ఎలా ఉంది? కనీసం ఫోన్ కూడా చేయటం లేదు. సోఫాలో కూర్చున్న అభితో బాధగా అంది సులోచన. ఈషా కోసం ఆమె పడుతున్న తపన చూసి అభికి తన గుండెలో ఏదో మెలిపెట్టినట్టు అనిపించింది. కంగారు పడాల్సిందేమీ లేదు. ఈషా సిటీలో లేదు. పిల్లల్ని తీసుకుని స్టేట్స్కి వెళ్ళింది. ఉత్తరాకి రోహిణికి స్కూల్లో హాలిడేస్ ఇచ్చారు. ఎటైనా వెళ్దామంటూ అల్లరి చేశారు. నేను కొంచెం బిజీగా ఉన్నాను, అందుకోసం ఈషా తీసుకుని వెళ్ళింది. అభి చెప్పటంతో సులోచనకి ధైర్యంగా అనిపించింది. మధ్యాహ్నం కావస్తుంది. కాసేపు కూర్చో అభి, వెంటనే వంట చేస్తాను, తినేసి వెళ్ళు. సులోచన ప్రేమగా అంది. అభి కాదనలేదు. అభి ఒప్పుకోవటంతో సులోచన సంతోషంగా వంటగదిలోకెళ్ళి అభికి ఇష్టమైన పదార్థాలన్నీ చేసింది. మరో గంటలో డైనింగ్ టేబుల్ మీద చేసిన వంటలన్నీ సర్ది అభిని పిలిచింది. సులోచన ఈషా చిన్నప్పటి విషయాలు చెప్తూ అభికి వడ్డించింది. అభికి ఈషా గురించి ఇంకా వినాలనిపించింది. ఈషాని చూడాలనిపించింది. ఎక్కడున్నావు ఈషా? ఎలాగైనా నిన్ను చేరుకుంటాను. చావైనా బ్రతికైనా అది నీతోనే. అభి పరధ్యానంగా ఆలోచించటం చూసి, ఈషా గుర్తొచ్చిందా అభి? నేను కూడా ఎన్నోసార్లు ఇలానే ఆలోచిస్తూ ఉంటాను. దాన్ని ప్రేమించే వాళ్ళు ఇంతమంది ఉన్నారు. అయినా చూసావా, అందరినీ మర్చిపోయి వెళ్ళిపోయింది. సులోచన నవ్వుతూ అనటంతో అభి కళ్ళెత్తి ఆమెను చూశాడు. ఈషాని ఒక్క మాట కూడా అననివ్వవు. నాకు తెలుసు కదా, మర్చిపోలేదు. పిల్లల కోసం వెళ్ళింది, అర్థం చేసుకుంటాను. నీకులాగే నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను. సులోచన అభిని చూస్తూ అంది. ఇద్దరూ భోజనం చేస్తూ చాలాసేపు మాట్లాడుకున్నారు. మాటలు మొత్తం ఈషా గురించే. చివరికి సులోచన దగ్గర నుండి బయలుదేరాడు అభి. కళ్ళు తెరిచిన రాజీవ్కి చుట్టూ అంతా కొత్తగా ఉంది. తను అనుభవించిన గతాన్ని వర్తమానంలో మళ్ళీ చూస్తున్నట్టు ఉంది. తన పక్కనే ఈషా ఉంది. చుట్టూ తల తిప్పి చూశాడు. వెదురు కర్రలతో కట్టిన అదే ఇల్లు. ఈషా తన్ని రక్షించడానికి వచ్చింది. ఏంటిది? ఈషా నేను ఇక్కడి నుండి తప్పించుకున్నాము. మనోహర్ చనిపోయాడు. మళ్ళీ ఇక్కడే ఉన్నానేంటి? రాజుకి గతమంతా కళ్ళ ముందు మళ్ళీ జరుగుతున్నట్టు అనిపించింది. రాజు ఈషా తప్పించుకున్నారు. అభి దగ్గరికి ఈషా చేరుకుంది. రాజుకి తృప్తిగా అనిపించింది. తన ఇంట్లో ఒకరోజు రెస్ట్ తీసుకున్నాక అభిని ఈషాని చూడాలనుకున్నాడు. రాజు డోర్ బెల్ రింగ్ చేయటంతో బాలు వచ్చి తలుపు తీశాడు. సార్, మీరా? ఇలా వచ్చారేంటి? బాలు ఆశ్చర్యంగా అడిగాడు. అభి ఈషా ఎక్కడున్నారు? నేను వాళ్ళని చూడాలి. అదేంటో సార్. సార్ మేడం ఈ టైం కల్లా లెగాలి, కానీ ఇంకా పడుకునే ఉన్నారు. బాలు ఆలోచిస్తూ అన్నాడు. రాజీవ్కి కంగారుగా అనిపించింది. మెట్ల మీదుగా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అభి గది తలుపు గట్టిగా కొట్టాడు. ఎవరూ తలుపు తీయకపోవటంతో రాజీవ్కి అనుమానంగా అనిపించింది. బాలు రాజీవ్ కలిసి ఆ తలుపుల్ని బలవంతంగా తెరిచారు. ఎలాంటి కలవరం లేకుండా అభి ఈషా ప్రశాంతంగా పడుకోవటం రాజీవ్కి ఆశ్చర్యంగా అనిపించింది. ఇద్దరి మొహాల్లోని ఎలాంటి మార్పు లేదు.
ఎంతో కలగా అనిపించాయి. ఉత్తర రోహిణి ఎక్కడా? రాజు ఆ ఇద్దరినీ చూస్తూనే బాలుని అడిగాడు. అది పక్క గదిలో పడుకున్నారు సార్. రాజుకి ఇదంతా మరో ప్రపంచంలా అనిపించింది. ఏం జరుగుతుందో, అభి ఈషా అంతసేపు అలా ఎందుకు పడుకున్నారో అర్థం కాలేదు. వేగంగా నడుచుకుంటూ ఉత్తర రోహిణి పడుకున్న గదిలోకెళ్ళాడు. ఉత్తర నిద్రలోనే ఉంది. రోహిణి పిలవగానే పలికింది. థ్యాంక్ గాడ్. రోహి, నువ్వైనా లెగిసే ఉన్నావు. నిన్నటి రోజు ఎలా గడిచింది? అమ్మా నాన్న క్షేమంగానే ఉన్నారా? మంచం మీదే రోహిణి పక్కనే కూర్చున్నాడు రాజు. రోహిణి అటూ ఇటూ తల ఊపుతూ తన గుండ్రని కళ్ళని పెద్దవి చేసి చూస్తూ చిన్ని పెదాలతో ముద్దుగా నవ్వుతూ రాజుని చూసింది. ఆ నవ్వు రాజుకి హాయిగా అనిపించింది. ఆ అనుభవం తను స్వయంగా అనుభూతి చెందుతున్నట్టు అనిపించింది. రోహి, నేను కాలంలో మళ్ళీ వెనక్కొచ్చాను. ఇదంతా గతంలో చూశాను. నన్ను నువ్వైనా నమ్ముతావా? రాజు మాట్లాడుతూ ఉంటే రోహిణి నవ్వులో ఎలాంటి మార్పు లేదు. అలానే నవ్వుతూ చూస్తూ ఉంది. రాజుకి వెంటనే ఒక ఆలోచన వచ్చింది. తన కోటు పాకెట్లో నుంచి మొబైల్ తీసి డేట్ చూశాడు. సరిగ్గా అది 4 రోజులు వెనక్కి చూపిస్తుంది. వెంటనే ఫోన్ పాకెట్లో పెట్టుకుని పిల్లలిద్దరినీ తీసుకుని తనింటికి బయలుదేరాడు. ఏంటిది? నేను గతంలో చిక్కుకుపోయానా? రాజుకి ఆలోచిస్తూ ఉంటే ఇదంతా తలనొప్పిగా అనిపించింది. ఇంటికి చేరుకున్న తర్వాత పిల్లలిద్దరినీ తన తల్లి చేతికిచ్చి ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. తనకి గతంలో ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది. రాజు ఈషా కోసం బయలుదేరుతూ ఉండగా రాజు తల్లి మాధవి రాజు మెడలో తాయెత్తుని కట్టి కొన్ని శ్లోకాలున్న పేపర్ని రాజు చేతికి అందించింది. మాధవి మొహంలో బాధ తొంగి చూస్తూనే ఉంది. రాజుకి ఇదంతా మళ్ళీ జరుగుతున్నట్టు అనిపించింది. రాజు గతంలోలా ఈషాని చేరుకున్నాడు. ఈషాకేదో ప్రమాదం ఉంది అనిపించి తన ముందున్న ఆహారాన్ని తినకుండా వేద అసిస్టెంట్ని తోసేస్తూ కుర్చీలో నుండి గట్టిగా అరుస్తూ లెగిసి నిల్చున్నాడు. గదిలో బంధించిన రాజు వెంటనే స్పృహలోకొచ్చాడు. ఆలస్యం చేయకుండా ఆ గదిలో నుండి బయటకొచ్చే మార్గాన్ని ఎతికాడు. వేద ఎవరినైనా స్పృహ కోల్పోయేలా చేస్తే తిరిగి తను కావాలనుకున్నప్పుడు మాత్రమే స్పృహలోకొస్తారు. కానీ రాజు గతంలోకి వెళ్ళటం, గతం నుండి తను చూసిన దాన్ని బట్టి ఈషాని రక్షించాలనుకోవటం, ఆ బలమైన ఆశతో వెంటనే స్పృహలోకి రావటం, ఇదంతా చూస్తుంటే వేదాకి ఆశ్చర్యంగా అనిపించింది. వీడి వల్ల నాకెలాంటి ప్రమాదం లేదనుకున్నాను. ఈషాకి ముఖ్యమైన మనిషి కాబట్టి ఈ గదిలోకి తీసుకొచ్చాను. లేదంటే వీడి ప్రాణాలు తీసి రక్తాన్ని తోడేసేదాన్ని. నా శక్తిని ఎదిరించి తిరిగి నిలబడ్డా. ఎలా ఎదిరించి బయటికెళ్తాడో నేను చూస్తాను. కంప్యూటర్ స్క్రీన్ మీద రాజుని గమనిస్తున్న వేద తన పక్కనే ఉన్న అసిస్టెంట్తో గట్టిగా అంది. వేద అసిస్టెంట్ వెంటనే రాజు గదికొచ్చింది. రాజు ఆలస్యం చేయదలుచుకోలేదు. తన పాకెట్లో ఉన్న సన్నని పదునైన సూదిలాంటి కత్తిని తీసి వేద అసిస్టెంట్ గుండెలో శబ్దం చేయకుండా మెత్తగా పొడిచాడు. రాజు ఆమెకేదో ప్రమాదం తలపెట్టబోతున్నాడు అని తెలుసుకునే లోపులోనే ఆమె ప్రాణాలు విడిచింది. రాజు ఆ గదిలో నుండి బయటకొస్తూనే ఈషా గది కోసం వెతుకుతూ ముందుకి కదిలాడు. తనకి కనిపించిన గదిలోని ఈషా ఉంటుందేమోనని లోపలికి వెళ్ళగా అక్కడ మంచం మీద స్పృహలో లేని ధృతి కనిపించింది. రాజుకి విషయమంతా అర్థమైంది. ధృతిని లేపడానికి ప్రయత్నించాడు. తన్ని బలంగా ఎంత కదిపినా స్పృహలోకి రాలేదు. రాజుకి ధృతిని విడిచిపెట్టి వెళ్ళాలనిపించలేదు. వెంటనే ఆమెనెత్తుకుని భుజాల మీద వేసుకుని బయటికి కదిలాడు. రాజు బయటకొస్తూ ఉండగా తన అసిస్టెంట్ ఆయాసపడుతూ తనకెదురుగా రావటం కనిపించింది. బాస్, మీరు కనిపించారు. మిమ్మల్ని వెతకడం కోసమే ప్రయత్నిస్తున్నాను. నన్ను మిస్టర్ విక్రమ్ త్రిపాఠి కాపాడారు. కానీ ఎందుకో వేద దగ్గర నుండి బయటికి రాలేకపోతున్నారు. రాజీవ్ అసిస్టెంట్ ధృతిని పట్టుకోవటంలో సహాయం చేస్తూనే చెప్పాడు. అదంతా ఆలోచించే సమయం లేదు. ఈషా ఎక్కడుందో కనిపెట్టాలి. ఈషా దగ్గరికి వెళ్ళాలి. రాజు మాటల్ని అర్థం చేసుకున్న అతను అతనికి సహాయం చేస్తూనే ముందుకి కదిలాడు. ఎంతోసేపు సమయం తర్వాత, ఎన్నో గదులు తిరిగిన తర్వాత
చివరిగా ఈషా గదికి చేరుకున్నారు. ఆ గది తలుపులు తెరవటానికి చాలా కష్టంగా అనిపించింది. రాజీవ్ తన గదిలో నుండి బయటకొచ్చే ముందు వేద అసిస్టెంట్ నడుము దగ్గరున్న చిన్న సంచిని తీసుకుని బయటకొచ్చాడు. అందులో పల్చగా వెడల్పుగా ఉన్న ఒక రేకులాంటి తాళం ఉంది. ఆ తలుపుని చూడగానే ఆ సంచిలో ఉన్నది తాళమే అని అర్థమైంది. రాజీవ్ ఆ తలుపుని తోసుకుంటూ లోపలికి వెళ్ళాడు. మంచం మీద పడుకునున్న ఈషాని చూస్తూనే, ఈషా, మనం ఇక్కడి నుండి బయటపడాలి, త్వరగా రా. తన అసిస్టెంట్ ధృతిని పట్టుకునుండగా రాజు ఈషా చేతిని పట్టుకుని వేగంగా తీసుకురాబోయాడు. ఈషా భయంగా అతని చేతి నుండి తన చేతిని విడిపించుకుంటూ దూరంగా జరిగింది. ఎవరు నువ్వు? నువ్వు నిజమేనని నమ్మకమేంటి? ఎంత సులువుగా నా దగ్గరికి ఎలా చేరుకున్నావు? నువ్వు నిజం కాదు, వేద తయారు చేసిన మనిషివి. నేను నీతో రాను. ఈషా అడుగులు వెనక్కేస్తూ భయంగా అంది. ఈషు, ఇప్పుడు చెప్పేంత సమయం లేదు. ధృతి కూడా మనతోనే ఉంది. నన్ను నమ్మట్లేదా నువ్వు? ధృతి వైపు చేయి పెట్టి చూపిస్తూ అన్నాడు రాజీవ్. ధృతిని నువ్వెలా తీసుకొచ్చావు? ఎక్కడి నుండి తీసుకొచ్చావు? ఈషా, అదంతా చెప్పే సమయం లేదు. అభి మన కోసం వస్తున్నాడు. మనం వెళ్ళాలి, ఇక్కడి నుండి బయటపడాలి. ఈషా అనుమానంగా చూస్తూనే ధృతి దగ్గరకొచ్చి నిలబడింది. ధృతిలో ఊపిరి పీల్చే కదలికలు కనిపిస్తున్నాయి, కానీ స్పృహలో లేదు. ఈషా ధృతి చేతినందుకొని నాడీ లెక్కించటం మొదలుపెట్టింది. అవును, ఏదో గాఢత ఎక్కువగా ఉన్న ఇంజెక్షన్ చేయటం వల్లే ఇలా స్పృహ కోల్పోయింది. స్పృహ మాత్రమే కోల్పోయింది. తన ఆరోగ్యం బాగుంది. ఈషా రాజీవ్ అసిస్టెంట్ వైపు చూస్తూ అంది. అతను ధృతిని ఏ గదిలో నుండి తీసుకొచ్చారో, ఎలా తీసుకొచ్చారో మొత్తం వివరించాడు. అదంతా సరే, కానీ నువ్వు నిజమైన వాడివి అని నమ్మకమేంటి? ఈషా రాజీవ్ వైపు తిరిగంది. ఈషా, వేద తయారు చేసే ప్రతిరూపాలు ఒకేలాగా ఉండొచ్చు, జ్ఞాపకాలు కూడా పంచుకోవచ్చు. అంజని చూడ్డానికి నీకులాగే ఉంది, నీకులాగే ప్రవర్తించింది. కానీ అభి ఆమెలో తేడాని గమనించాడు. కనీసం దగ్గరికి కూడా రానివ్వలేదు. రూపాలు జ్ఞాపకాలు ఒకటే అయినా ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది. నువ్వు బాధలోనూ భయంలోనూ ఉన్నావు, గమనించట్లేదు. ఒక్కసారి ఆలోచించావంటే నేను నిజమో కాదో తెలుస్తుంది. ఈషా, ఆలోచించు. మనం ఇక్కడి నుండి త్వరగా బయటపడాలి. ఈషాని నమ్మించడానికి ప్రయత్నిస్తూ బాధగా అన్నాడు. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.